స్టెరాయిడ్ మందులు కొన్ని కొన్ని కీళ్ళవాతం సమస్యల్లో ప్రధానంగా వాడతారు. ఎస్పెషల్లీ వయసులోనన్న టాబ్లెట్ చూస్తుంటాము. ఈ టాబ్లెట్స్ రకరకాల స్టెరాయిడ్స్ టాబ్లెట్స్ ఏంటంటే ఈ కీళ్ళవాతం అంటే ఉదయం లెగ్గానే మొత్తం కీళ్ళన్నీ బిగుసుకుపోవటము, చిన్న వయసులో ఈ కీళ్ళ నొప్పులు రావడము, ఇది కీళ్ళవాతానికి ఒక సంకేతం అన్నమాట. దీన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి. ఈ కీళ్ళవాతం ఎందుకంటే చిన్న వయసులో వచ్చి ఆ వ్యాధి వల్ల ఏంటంటే జాయింట్స్ లోపలంతా తినేస్తుంది త్వరగా. సో ఆ డ్యామేజ్ కాకుండా చిన్న వయసులో ఈ కీళ్ళవాతం వచ్చిన వెంటనే డాక్టర్ని సంప్రదించి సరైన వైద్యం తీసుకుంటే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఫ్యూచర్లో. ఈ స్టెరాయిడ్ మందులు ఈ కీళ్ళవాతంలో వాడుతూ ఉంటాము. దాని డోస్ ఏంటంటే ఈ స్టెరాయిడ్ మందులు ఎక్కువ రోజులు వాడాల్సి ఉంటుంది ఇలాంటి వాళ్ళల్లో. సో ఈ వ్యాధిని నియంత్రించడానికి ఈ స్టెరాయిడ్ మందులు వాడతాం. బట్ ఈ స్టెరాయిడ్ మందులతో కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎక్కువ రోజులు వాడటం వలన స్టెరాయిడ్ మందుల వల్ల వెయిట్ గెయిన్ అవ్వడము, తర్వాత ముఖం ఉబ్బిపోవడము, తర్వాత చర్మం పల్చగా అయిపోవడము, ఇలా రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే మనం కోవిడ్లో చూసాము స్టెరాయిడ్ ఎక్కువ వాడటం వల్ల ఈ బ్లాక్ ఫంగస్ ప్రాబ్లము వచ్చింది. ఈఎన్టీ నోస్లో బ్లాక్ ఫంగస్ ప్రాబ్లము. అలాగే ఆర్థోపెడిక్స్లో ఏంటంటే తుంటి జాయింట్స్లో బాల్స్ ఉంటాయి. ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్ తుంటి జాయింట్స్లో ఉండే బాల్లో రక్త సరఫరా అయిపోయి ఈ స్టెరాయిడ్ మందులు వాడటం వల్ల బాల్స్ అనేటివి చెడిపోవడము, అవి మళ్ళీ జాయింట్ తీసి కొత్త జాయింట్ వేసే పరిస్థితి ఏర్పడడం కూడా జరిగింది. సో ఈ దుష్ప్రభావాలు కూడా ఈ మందులకు ఉంటాయి. సో అందుకు డాక్టర్స్ గైడెన్స్లో ఎంత డోసు వేసుకోవాలి, ఎన్ని రోజులు వాడాలి అన్నది వాళ్ళు చూస్తుంటారు. కానీ క్రమేపీ వీటి వాడకం కూడా కొంచెం కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు కీళ్ళవాతానికి కొత్త కొత్త మందులు, ఇంజెక్షన్స్ ఇవి కూడా వచ్చాయి. సో ఈ ఇంజెక్షన్స్ కొత్త కొత్త మందులు రావడం వల్ల ఏంటంటే స్టెరాయిడ్ వాడకాన్ని కొంచెం దాని డోస్ని తగ్గించి ఈ వేరే మందుల్ని దానికి కలిపి స్టెరాయిడ్ దుష్ఫలితాలు తక్కువ అయ్యేలాగా చేస్తున్నాను అనమాట. బట్ స్టెరాయిడ్స్ ఏంటంటే బాగా ఎక్కువ పెయిన్ మొదటి దశలో ఉన్నప్పుడు, బాగా ఎక్కువ పెయిన్ ఉన్నప్పుడు, కీళ్ళవాతం ఉన్నప్పుడు ఈ స్టెరాయిడ్ మందులు చాలా ఉపయోగకరం. అలాగే ఇంకొక రకం పారాథైరాయిడ్ హార్మోన్ ఎనలాగ్స్ అంటాము. అంటే ఇప్పుడు థైరాయిడ్ వెనక ఇంకొక గ్రంథి ఉంటుంది, అది కాల్షియం మెటబాలిజంని రెగ్యులేట్ చేస్తుంటుంది. సో ఈ పారాథైరాయిడ్ హార్మోన్ ఎనలాగ్స్ లాంటివి కూడా బోన్స్ బాగా మెత్తగా అయిపోయి ఆస్టియోపోరోసిస్ అంటాము. ఇలాంటి కండిషన్లు బాగా పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి, మెత్తగా అయిపోయిన వాళ్ళకి ఈ పారాథైరాయిడ్ హార్మోన్ ఎనలాగ్స్ అంటాము. ఈ ఎనలాగ్స్ టెరిపారటైడ్ అన్న హార్మోన్స్ కూడా అప్పుడప్పుడు ఒక 2 సంవత్సరాల పాటు వాడాల్సి ఉంటుంది ఎముకల్ని గట్టిపరచడానికి మెత్తగా అయిపోయిన వాళ్ళలో.